అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ స్టార్ వ్లాగ్. ఈరోజు నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. అలాగే ఇక్కడ పక్కన రైస్ పెట్టుకున్నాను. అన్ని మసాలాలు ఉప్పు వేసి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేసి కొంచెం ఇంట్లో అయితే పాలు అవి లేవు, వాటి కోసం వాల్మార్ట్కి అయితే వెళ్ళాలి. వాల్మార్ట్కి వెళ్ళి కొంచెం అక్కడ కూడా మీకు వాల్మార్ట్ ఎట్లుంటుంది, అక్కడ ఏం దొరుకుతాయి అనేవి అన్నీ చూపిస్తాను. ఏందో నేను ఛానల్ స్టార్ట్ చేసి బయటకు వెళ్ళి అన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను స్టార్ట్ చేసిన నుంచి ఫుల్ స్నో పడుతుంది. అసలు బయటకు వెళ్ళే సిచ్యువేషనే లేదు. ఈరోజు కూడా ఫుల్ స్నో ఉంది, కానీ పర్లేదు, మాకు ఇక్కడ దగ్గరనే ఉంటుంది కాబట్టి కొంచెం సామాన్లు అవి తీసుకొని రావాలి. అందుకే నేను లంచ్ అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం లంచ్ తినేసి బయలుదేరినామనుకో, అక్కడ కొంచెం లేట్ అయినా పర్లేదు, స్నో పడినా కానీ అట్నే కొంచెం ఆగొచ్చు షాప్లో అని. వీకెండ్ కానీ మాకు అసలు బయటకు వెళ్ళి నాన్ వెజ్ తెచ్చుకునేంత సీన్ కూడా లేదు. అందుకని నేను ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీతో లంచ్ ఫినిష్ చేస్తున్నాను. దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్ మసాలా రెడీ చేసుకున్నాను కదా, ఆనియన్ పేస్టు, టమాటా పేస్టు, మసాలాలు అన్నీ వేసి ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇట్లా ఫస్ట్ మసాలా రెడీ చేయాలి. తర్వాత అక్కడ రైస్ మనం పెట్టినాం కదా, ఆ రైస్ని అన్నం వాడ్చి దాంట్లో పెట్టి దమ్ పెట్టేసుకోవాలి. అలా నేను సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ అయితే చేసినానండి. దీనికి మళ్ళీ సైడ్కి కొంచెం మిర్చి కసాలను అయితే చేస్తాను. అది చేసి అలాగా పెరుగు లేదు నాకు రైతా చేసుకోవడానికి, సో అందుకే మిర్చి కసాలంతో ఈరోజు లంచ్ కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నేను దమ్ పెడుతున్నాను సిల్వర్ కాయిల్ వేసి. అక్కడ వంట అయింది కదా, అందుకే ఇక్కడ కొన్ని అంట్లు ఉన్నాయి, అవి క్లీన్ చేసుకున్నాను. మిర్చి కసాలం కోసం కొంచెం ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, ఓల్ గరం మసాలా అన్నీ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా వేసి పేస్ట్ చేయాలి. దాన్ని తర్వాత మళ్ళీ మనం ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి అట్లా వేసి ఆ పేస్ట్ని వేసి చేసుకోవాలన్నమాట. అంతే. ఇక్కడ నేను దమ్ బిర్యానీ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. పక్కనైతే మిర్చి కసాలను కూడా కంప్లీట్ అయింది. అలా ఈరోజు అయితే లంచ్ కంప్లీట్ చేశాను. ఇది మిర్చి కసాలం. సో నెక్స్ట్ మనం వాల్మార్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. బయటకి అసలు ఇంట్లో కూర్చోలేక బయటకు వెళ్దామంటే చూడండి స్నో ఎలా పడుతూనే ఉంది డే బై డే. అసలు బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు, కానీ అసలు ఇంట్లో ఉండలేక పిల్లలు కూడా కొంచెం బయట తిరగాలనిపిస్తుంది కదా, అందుకని దగ్గరే ఉంటుంది మాకు షాపు, 5 minutes అంతే. అందుకనే కొంచెం ఇంట్లోకి సామాన్లు కూడా లేవు, ఫ్రూట్స్, పాలు, పెరుగు ఏవి లేవు. సో తెచ్చుకోవడానికైతే ఈరోజు బయలుదేరినాము. ఇలా ఉంది బయట స్నో. మేము అయితే ఇక్కడికి యూఎస్కి వచ్చి 5 years అవుతుంది. 5 yearsలో మేము ఎప్పుడు చూడనంత స్నో ఈ ఇయర్ చూస్తున్నాము. ఫస్ట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కారు కూడా లేదు. మా ఆయన అయితే బస్సులో వెళ్ళి అలా సామాన్లు తెచ్చేవాడు. అప్పుడు బస్సులో వెళ్ళి ఎట్లా తెచ్చిండో ఈ స్నోలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు కారు ఉన్నా కానీ మాకు బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది స్నోకి. చూడండి ఎక్కడ చూసినా స్నో ఇట్లా గుట్టలు గుట్టలుగా వేరిపోయింది. ఈ స్నోలో కార్లు కూడా చాలా స్కిడ్ అవుతుంటాయి. అలాగే ఈ ఇయర్ అయితే చాలా యాక్సిడెంట్లని, ఫ్లైట్ పడిపోయింది. అసలు చాలా భయంకరంగా ఉంది. తప్పదు, ఇంట్లో సామాన్ల కోసం అన్నా బయటకు వెళ్ళాలి కదా. అట్లా మేమైతే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. వచ్చేసినామండి. ఇదే వాల్మార్ట్. చూడండి ఎంత స్నో ఉన్నా ఎట్లున్నది. ఇక్కడ వాళ్ళైతే తిరుగుతూనే ఉంటారు, వాళ్ళకి అసలు భయం ఉండదు. కార్ని క్లీన్ చేస్తున్నారు, స్నో క్లీన్ చేసుకుంటున్నారు. కార్ల పైన కింద టైర్స్ దగ్గర ఇట్లా స్నో అనేది మంచుగడ్డలాగా పేరుకుపోతుంది, అట్లా క్లీన్ చేసుకుంటున్నారు అక్కడ. సో వచ్చేసినాము వాల్మార్ట్కి అయితే. మా వాళ్ళైతే ఎప్పుడు వెళ్ళాలా అని పరిగెడుతున్నారు. చూడండి వాల్మార్ట్కి బాగా బండి ఉంటుంది కదా, దాంతో ఆడాలి వీళ్ళకి, అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే కొద్దిసేపు వాల్మార్ట్లో ఉంటే మంచిగా టాయ్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, బండి ఉంటుంది, కొంచెం అన్నా ఆడుకుంటారని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది స్టోర్ అంటే. అందుకే గబ్బహమని రెడీ అయ్యి వచ్చేస్తారు. షాప్కి అయితే వచ్చినాము. మా ఆయన ఇంకా రాలేదు, కార్ పార్కింగ్ చేస్తున్నాడు. ఇంకా మనకు కావాల్సినవి అయితే తీసుకొని వెళ్దాము. ఇక్కడ మా వాళ్ళు చూడు బండి ఎక్కిరు ఆల్రెడీ. మ్యాంగోస్ అన్సీజన్ అయినా బాగానే ఉన్నాయి. ఆరెంజెస్ ఇవి ఇట్లా $3.97 అట్లా డిఫరెంట్ రేట్లు ఉంటాయి. రేట్లు ఒకలా ఉండవు, కానీ ఎప్పుడైనా
డిఫరెంట్గా ఉంటాయి. కేక్స్ అండి. ఈ స్టోర్ అయితే ఆల్ ఇన్ వన్ స్టోర్ అనొచ్చు. కేకులు, బ్రెడ్లు, ఫ్రూట్స్, ఫ్లవర్స్, బట్టలు, ఒక ఇంటికి కావాల్సిన అన్ని సరుకులు ఇక్కడ దొరుకుతాయి. అలా ఇండియాలో డిమార్ట్ లాగా అనొచ్చు ఇది. ఇట్లా మనకైతే ఏమేమి కావాలో అవి తీసుకుంటున్నాము. ఫ్లవర్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు రేటు. ఒక గుత్తిలో ఒక 8-9 ఫ్లవర్స్ ఉంటుండొచ్చు. అవి 400 మన ఇండియా రేట్ ప్రకారం అయితే. ఇక్కడ పాలకు వచ్చినాము. ఇవి పాల డబ్బాలు, అవి ఒక 4 లీటర్స్ వరకు ఉంటాయి. ఒక డబ్బాలో 4 లీటర్స్ ఉంటాయి. 4 లీటర్స్కి మనకి మిల్క్ 250 పడుతుందంట రేటు. నేనైతే రేట్లు మా ఆయనని అడిగి చెప్తున్నాను. నాకైతే అంత పర్టికులర్గా అయితే తెలియదు వీటి గురించి. ఇక్కడ పిల్లలు చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. డ్రెస్సులు పిల్లలకైతే చాలా బాగుంటాయి, లేడీస్కి. ఇవి అన్నీ మన పెద్దవాళ్ళ టాప్స్. ఇక్కడ మా వాళ్ళు చూడ ఐడెన్సీ ఆడుతున్నారు. అక్కడ షాప్లో పిల్లల్ని వదిలేస్తే వాళ్ళేమో వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళేమో మంచిగా బండి ఎక్కి లేకపోతే ఐడెన్సీ ఆడుతూ ఉంటారు. వాళ్ళేమో పిల్లల్ని అసలు వదలొద్దని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళైతే ఆగరు మా వాళ్ళు. ఇక్కడ బ్యాగులు చూస్తున్నాను, అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి అసలు. అంతే అండి, ఈరోజు మనకి కావాల్సినవి తీసుకొని ఇంటికైతే బయలుదేరినాము. చూడండి, నైట్ అయినా అయితే మేము బయటకు వచ్చేలోపు మళ్ళీ స్నో పడతానే ఉంది. ఇంకా ఇప్పుడు ఇక ఇంటికి వెళ్తే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్కి డిన్నర్కి అయితే ఉంది. కొంచెం టీ తాగి రిలాక్స్ అవ్వాలి. అంతే అండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను కాబట్టి నాకు కొంచెం మాట్లాడడం ఇంకా అంతగా రావట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేసినాను. నాకు కొంచెం ఇంకా టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అలాగే వచ్చేసినామండి ఇంటికైతే. చూడండి, నైట్ అయిపోయింది. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బయలుదేరినాము. ఇక్కడ ఇది ఊహాలని బండి ఉంది కదా, ఇది మనం ఇల్లు మూవ్ అవ్వడానికి, ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ బండి తెచ్చుకుంటారు అనమాట. దీంట్లో మనమే తెచ్చుకొని మనమే డ్రైవ్ చేసుకోవాలన్నట్టు. అలా ఎవరో మూవ్ అవుతున్నట్టు. వీడియో నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.